శంభో శంకర. శాస్త్ర ప్రభావం ఎలా ఉండాలి? బాల జ్యోతిష్యం వృద్ధ వైద్యం అన్నారు పెద్దవాళ్ళు. చిన్నవాళ్ళు జ్యోతిష్యం చెప్పాలిట, ఎందుకంటే బాలవాక్కు బ్రహ్మవాక్కు అన్నారు కాబట్టి. పెద్దవాళ్ళు వైద్యం చేయాలట, ఎందుకంటే వైద్యానికి అనుభవం ఉండాలట. అంటే నాడి చూసి కూడా రోగ నిర్ధారణ చెయ్యగలిగేటటువంటి శక్తి ఉండాలట. అందుకు పెద్దలు వైద్యం చేయాలట. డాక్టర్ అయితే ఎఫ్ఆర్సిఎస్ లండనా లేకపోతే ఎంఎస్ఐ ఎండినా అనేటటువంటిది కాదు. ఆ డాక్టర్కి హస్తవాసి ఉన్నదా లేదా అనేటటువంటిది ముఖ్యం. హస్తవాసి ఉందా లేదా ముఖ్యం. దానికి కూడా దైవబలం శివారాధన ముఖ్యం. జ్యోతిష పండితులకు ఎంత శాస్త్రం తెలుసు అనేటటువంటిది ముఖ్యం కాదు, వాక్శుద్ధి ఉందా లేదా అనేటటువంటిది ముఖ్యం. ఈ శుద్ధికి నిత్యం శివారాధన, నిత్యం సంధ్యావందనం అవసరం. మొక్క ఎదగటానికి ఖరీదైనటువంటి కుండీ కాదు, నాణ్యమైనటువంటి మట్టి కావాలి. ప్రతి వారు కూడా ఎదగడానికి కావాల్సింది సంపాదన కాదు, మంచి సంస్కారం కూడా కావాలి. అదేవిధంగా ఏ వృత్తిలో ఉన్నటువంటి వారైనా సరే దైవారాధన ఉంటే వాళ్ళ వృత్తిలో వారు తప్పకుండా రాణిస్తారు. ఇది తథ్యం. నమ్మకం ఉన్న చోట చంకలో మట్టి కూడా రోగాన్ని తగ్గిస్తుంది అని పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. శాస్త్రం చెప్పటం వేరు, ఎదుటి వారికి అర్థమయ్యే విధంగా చెప్పటం వేరు. అది దైవారాధనతోనే సాధ్యం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు భారతాన్ని కూర్చున్న స్టేజీ మీద నుండే సినిమాలాగా చూపించేవారు. చాగంటి వారు ఆధ్యాత్మికంగా మనసు నొప్పించకుండా వెళ్తే, గరికపాటి వారు ముక్కుసూటిగా చెడును నిసంశయంగా హాస్యాన్ని జోడించి చెప్పేవారు. కోటేశ్వరరావు గారు అష్టావధాని కాకపోయినా సరస్వతీదేవి ఆయన నాలుక మీద నాట్యం ఆడుతుంది. ఇక సామవేదం షణ్ముఖ శర్మ గారు శివపురాణం చెప్తే కైలాసాన్ని భూమిలో చూపించేవారు. వారు పరమేశ్వరుని విశ్వరూపం చూపించేవారు. ఇంకా ఎంతోమంది మహామహులు ఉన్న మన సనాతన ధర్మంలో వీరందరూ కూడా దైవాన్ని ప్రార్థించి వారి ఆశీస్సులు పొందినటువంటి సరస్వతీ పుత్రులు. దైవస్థానంలో ఎలా ఉండాలో అలా ఉంటేనే ఆ స్థానం యొక్క విలువ పెరుగుతుంది. ఒకే ఒక్క విషయం, పని చేసేవారు ఎవరి పనిలో వారు నిమగ్నం అవుతారు. ఏ పని చేయని వారే పొరపాట్లు వెతకటం పనిగా పెట్టుకుంటారు. ఇది సత్యం. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జ్యోతిష వాస్తు ప్రవీణ, కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, ఎస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, బాంబే.